మాస్టర్ను బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపున ముంబైలో జానీ మాస్టర్ ఉన్నారంటూ, ఢిల్లీలో ఉన్నారంటూ, నెల్లూరులో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు బృందాలుగా విడిపోయి పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద జానీ మాస్టర్ పైన కేసు నమోదైంది. మరొక వైపున పోక్సో చట్టం కూడా పెట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చే అవకాశం లేదు, వివరణ కోరే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ అప్డేట్స్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా, అక్కడి నుంచి నార్సింగి పోలీసులకు అప్పగించే ఛాన్స్ ఉంటుందా, లేదంటే వారి ద్వారానే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఈ కేసుకు సంబంధించి తదుపరి ఎలా ఉండబోతోంది ప్రవీణ్? కొద్ది నిమిషాల క్రితమే ఎస్ఓటీ పోలీసులు బెంగళూరులో జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బెంగళూరు నుండి నేరుగా హైదరాబాద్కు తరలిస్తున్నారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నార్సింగి పోలీసులకు అప్పగిస్తారు. అంటే ఎస్ఓటీ పోలీసుల టీంలోనే నార్సింగి పోలీసులు కూడా ఉన్నారు. నార్సింగి పోలీసులకు అప్పగించిన తర్వాత రిమాండ్కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 5 రోజులుగా పరారీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు కూడా చేపట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. అయితే ముఖ్యంగా లదాఖ్లో ఉన్నాడని, బెంగళూరులో ఉన్నాడని, బాంబేలో ఉన్నాడంటూ కూడా అనుమానాలు రావడం, కొంత సమాచారం రావడంతో టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో తనిఖీ అంటే సోదాలు కూడా చేయడం జరిగింది. వారి బంధువుల ఇళ్లలో కూడా నిన్న సోదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎట్టకేలకు బెంగళూరులో ఉన్నాడనేటువంటి సమాచారంతో ఎస్ఓటీ పోలీసుల టీము బెంగళూరుకు వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఇక నార్సింగి పోలీసులు హైదరాబాద్కు వచ్చిన తర్వాత, నార్సింగి పోలీసులకు అప్పగించిన తర్వాత రిమాండ్ ప్రాసెస్ అంతా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరోవైపు బాధితురాలు కొన్ని ఆధారాలను కూడా ఇప్పటికే నార్సింగి పోలీసులకి ఇచ్చింది కాబట్టి ఆధారాలన్నీ ముందు పెట్టి విచారణ జరుపుతారు. ఒకవేళ టైం ఉందనుకో, రాత్రి వరకు అంటే 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ 24 గంటల్లో టైం ఉంటే మాత్రం అరెస్ట్ తర్వాత 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి. టైం ఉంటే విచారణ జరిపి రిమాండ్కి తరలిస్తారు. లేకపోతే రిమాండ్కి తరలించిన తర్వాత మరోసారి మరింత దర్యాప్తు కోసం, విచారణ కోసం కస్టడీకి కోరతారు. కస్టడీలో అప్పుడు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిన్న కూడా బాధితురాల్ని మహిళా కమిషన్ చాలా 3 గంటల పాటు ఆమెను విచారణ జరిపి ఆమె యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. మరోవైపు 2 రోజుల క్రితమే నార్సింగి పోలీసులతో పాటు ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళే స్వయంగా ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేయడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరమే మహిళా కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడంతో మహిళా కమిషను 3 గంటల పాటు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి 40 పేజీల ఫిర్యాదు లెటర్ను కూడా మహిళా కమిషన్ పరిగణలోకి తీసుకుంది. కాబట్టి వీటన్నిటిపైన పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగించిన తర్వాత గత 6 సంవత్సరాలుగా జానీ మాస్టర్ ద్వారా ఆమె ఏ విధంగా వేధింపులకు గురి అయింది, అయితే జానీ మాస్టర్ మానసికంగా, శారీరకంగా ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశాడు అనేటువంటి అంశానికి సంబంధించి సఖీ బృందంతో పాటు ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులతోటి మరోవైపు నార్సింగి పోలీసుల ముందు స్పష్టంగా ఆమె వెల్లడించింది. కాబట్టి సిఆర్పిసి ప్రకారం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంతోపాటు మైనర్ బాలికగా ఉన్నటువంటి సమయంలోనే అమ్మాయి పైన లైంగిక దాడి జరిగింది. కాబట్టి ఆ జానీ మాస్టర్ పైన ఇప్పుడు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం కేసు నమోదు కాలేదు. ఎందుకంటే ఇది జరిగినది 6 సంవత్సరాల క్రితం అఫెన్స్ జరిగింది. కాబట్టి పాత చట్టాలు, పాత సెక్షన్స్ ప్రకారమే జానీ మాస్టర్ పైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఒక సెక్షన్ మాత్రమే, అంటే ఇటీవల కాలంలో జానీ మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను థ్రెటైన్ చేయడం, ఆమెను ఇబ్బంది పెట్టడం చేశాడు. కాబట్టి ఒక్క సెక్షన్ మాత్రమే కొత్త చట్టాల కింద అతనిపైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి వర్షన్ అయితే మాత్రం పోక్సో కావచ్చు, మరోవైపు థ్రెటన్, అమ్మాయి పైన లైంగిక దాడి జరిగినటువంటి ఈ 3 సెక్షన్స్ కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా 10 నుంచి 15 సంవత్సరాల పాటు శిక్షలు ఖరారయ్యేటువంటి సెక్షన్స్. ప్రాసిక్యూషన్లో ఖచ్చితంగా ఈ బాధితురాలు ఆరోపించినటువంటి ఆరోపణలన్నీ నిజమను నమ్మినట్లయితే ఖచ్చితంగా ఇతనికి శిక్ష ఖరారయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఒక దశలో జానీ మాస్టర్ ముందస్తు బెయిల్కి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ మరి ఏం జరిగిందో తెలియదు. కానీ ఎట్టకేలకు
బెంగళూరులో ఎస్ఓటి పోలీసుల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులు జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్కి తరలిస్తున్నారు. హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం వరకు కూడా హైదరాబాద్కు వచ్చిన తర్వాత నార్సింగి పోలీసులు విచారణ జరిపి ఈరోజు రాత్రిలోగా జానీ మాస్టర్ను రిమాండ్కి తరలిస్తారు. మరోసారి కస్టడీకి కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. పోక్సో చట్టం ఉంది కాబట్టి, పోక్సో యాక్ట్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి అతని విచారణ జరిపి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ సమయం లేకపోతే మాత్రం ఖచ్చితంగా మరో 2-3 రోజులు కస్టడీ కావాలని కూడా కస్టడీ పిటిషన్ వేసి జానీ మాస్టర్ని కస్టడీకి తీసుకొని కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.